ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఇలా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అయితే నా ప్రియమైన దేవుని సంగమా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు పాపం చేసేటప్పుడు కూడా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోకు నా ప్రియమైన దేవుని సంగమా. మనుషులు ఎవ్వరూ చూడట్లేదని, మనుషులెవ్వరు నిన్ను గమనించట్లేదని పాపం చేయకు మిత్రమా. దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నీ రహస్య జీవితంలో ఎవరూ నీ జీవితాన్ని గమనించట్లేదని, నీ రహస్య పాపాన్ని ఎవ్వరూ చూడట్లేదని, ఎవ్వరూ గమనించట్లేదని, నీ ఫోన్లో ఏముందో మనుషులు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. నీ హృదయంలో ఏముందో మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. నీ జీవితంలో ఏముందో మనుషులు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీ గదిలోనికి ఎవరూ రాకపోవచ్చు, నీ హృదయంలోనికి ఎవరూ రాకపోవచ్చు, నీ జీవితంలోనికి ఎవరూ రాకపోవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు కదా. దేవుని దృష్టికి నువ్వు ఏదైనా దాచగలవా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీ హృదయ ఆలోచనలు ఎవరు చదవలేకపోవచ్చు, ఎవరు గ్రహించలేకపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయ ఆలోచనలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నాడు. హృదయ అంతరంద్రియములు పరిశీలించే దేవుడు ఆయన. నీ హృదయంలో నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి పాపాన్ని దాచుకోవడం కాదు, పాపం నుండి పారిపోవడం నేర్చుకో మిత్రమా. ఇక మీదటైనా నీ యొక్క జీవితంలో నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు పాపం చేసేటప్పుడు కూడా నీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోకు. ఒక్కసారి ఆలోచించి, ఇంకా ఎంతకాలము నీ దేవుడు నిన్ను దుఃఖపెడతావు? ఇంకా ఎంతకాలం నీ దేవుడిని గాయపెడతావు? ఇంకా ఎంతకాలం నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నీ దేవుని సిలువ వేస్తావు, ఆయన్ని గాయపరుస్తావు, ఆయన్ని దుఃఖపెడతావు. నీ కొరకు ఆయన దుఃఖపడింది చాలదా? నీ కొరకు ఆయన సిలువ వేయబడింది చాలదా? నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నది చాలదా? నీ కొరకు ఉమ్ము వేయబడింది చాలదా? నీ కొరకు పిడిగుద్దులు తినింది చాలదా? ఇంకా నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా ఇంకా ఎంతకాలం నీ దేవుణ్ణి సిలువ వేస్తావు? ఇంకా ఎంతకాలం దుఃఖపెడతావు? ఇంకా ఎంతకాలం బాధ పెడతావు? నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియమిత్రమా, ఆగి ఆలోచించు. పాపాన్ని దాచుకోవడం కాదు, పాపం నుండి పారిపోవడం నేర్చుకో. అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవనేచ్ఛలను విడిచి పారిపొమ్ము, నీ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంబడించుము అని చెప్పి తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిత్రమా, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని సంగమా, నీ యవనేచ్ఛల నుండి పారిపో. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంబడించు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు ఈ సమయంలో నీతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోకుండా ఇంకా రహస్యంగా అశ్లీలమైన చిత్రాలు, అశ్లీలమైన ఫొటోస్, బ్లాక్ వీడియోస్, బ్లాక్ ఫొటోస్ చూస్తున్నావేమో. ఇప్పటికైనా ఆగి ఆలోచించు. నిన్ను చూస్తున్న దేవుడు నీవు పాపం చేసేటప్పుడు, నీవు చెడు క్రియలు చేసేటప్పుడు కూడా నిన్ను చూస్తాడన్న విషయాన్ని మర్చిపోకు. రహస్యంగా లైంగిక తప్పు ఆలోచనలు కలిగి జీవిస్తున్నావేమో. ఎవరు చూడట్లేదని ఇంటర్నెట్లో పాపానికి సంబంధించిన విషయాలు వెతకడంలో బిజీగా ఉన్నావేమో. బయటికి అందరికి మంచిగా కనిపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు పాపపు అలవాట్లలో పడి బ్రతుకుతూ ఉన్నావేమో. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నీవేం చేస్తున్నావో నీ దేవునికి తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎవరు వినని చోట నీవేం మాట్లాడుతున్నావో ఆయనకు తెలుసు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషుల ముందు దాచవచ్చు, కానీ నీ జీవితం దేవుని ముందు
నీవు దాచలేవు నా ప్రియమైన దేవుని సంగమా. అందుకే పాపం చేయడానికంటే ముందు ఎవరైనా చూస్తారా అని కాదు, దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని గ్రహించి పాపం నుండి పారిపోయేది నేర్చుకో. లేకపోతే ఏమవుతుందో ఆలోచించావా? ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో నుండి సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనంలో నీ పాపము నిన్ను పట్టుకొనును అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. మిత్రమా, నీ పాపమే ఏదో ఒక రోజు నిన్ను వెంటాడుతుంది. పాపం వలన వచ్చు జీతం మరణం, అది నిత్య నరకం, భయంకరమైన వేదన, భయంకరమైన యాతన. ఈరోజు నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. పాపం వలన వచ్చిన ప్రతిఫలం, శిక్ష నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇలాంటి శిక్ష, నరక యాతన నీకు కావాలా? అయితే పాపం చేయడానికి వెంటాడు. కానీ దాని శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది, పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది, దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో. తల్లిదండ్రులకు తెలియకోకుండా చెడు స్నేహాలు చేస్తున్నావేమో, తప్పుడు సంబంధాలు కొనసాగిస్తున్నావేమో, పరీక్షించుకో. నీ హృదయ అంతరంద్రియములను దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి పాపాన్ని దాచుకోకుండా పాపాన్ని విడిచి పారిపోవడం నేర్చుకో అన్నాడు యోసేపు. దేవునికి విరోధంగా నేను పాపం చేయను అని చెప్పి పాపం నుండి ఎలా పారిపోయి ఉన్నతమైన సింహాసనాన్ని అధిరోహిస్తూ వచ్చాడు, అలాగే నీ జీవితంలో నీవు కూడా ఈ లోక సంబంధమైన పాపానికి బానిసై బ్రతకకోకుండా, ఈ లోక సంబంధమైన పాపాన్ని చేస్తూ దేవుని దుఃఖపెట్టకుండా, ఆ పాపాన్ని విడిచి పారిపోవడం నేర్చుకొని ఉన్నతమైన బహుమానాన్ని దేవుని చేత పొందుకునే వాడవుగా ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రేమైన దేవుని సంగమా, మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ క్షణం నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవడానికి సిద్ధపడతావా? లేకపోతే ఆయన చేత తీర్పు తీర్చబడిన వారవై భయంకరమైన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆలోచించు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం 14 దేవుడు ప్రతి క్రియను, ప్రతి రహస్యమైన సంగతిని తీర్పులోనికి తెచ్చిన. నీవు రహస్యంగా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో, ఎలాంటి పనులు చేస్తున్నావో, మొబైల్ ఫోన్లో కానీ, రహస్యంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి పనులు చేస్తూ వాటన్నింటినీ తీర్పులోనికి తెస్తాడు దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. నా ప్రేమైన దేవుని సంగమా, మన మాటలే కాదు, మన ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. ఒకసారి రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకో, నా ఆలోచనలు గ్రహించి ఉన్నావు. మన ఆలోచనలన్నింటినీ దేవుడు గ్రహించు, మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు ఆయన. నీవేం చేస్తున్నావో తెలియదు ఆయనకి. నిన్ను చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పాపాన్ని దాచుకోకుండా పాపం నుండి పారిపోవడం నేర్చుకొని, చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, ప్రభు యొక్క ప్రేమను, కృపను పొందుకొని, ఇక మీదట దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా ప్రత్యేకమైన జీవితం కలిగి దేవుని నామ మహిమార్థమై జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించును గాక. ఆ మహాదేవుని కృపా సహాయం నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.